పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. ప్రస్తుతానికి యుద్ధం ఆగినట్లే అని అందరూ భావిస్తున్నా రెండు దేశాల అధినేతల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ రగిలిపోతున్నారు. దీనికి ట్రంప్ మరింత ఆజ్యం పోస్తున్నారు. దీంతో రెండు దేశాల మధ్య ఇంకా పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఇరాన్లో దాదాపు నెల రోజుల పాటు సాగిన ప్రజాందోళనలు ఆగిపోయాయి. ఖమేనీ ప్రభుత్వం కూడా ఆందోళనకారులను ఉరితీయడం వంటి తీవ్ర చర్యలపై కాస్త వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు చెదిరిపోయాయి. దాడికి యుద్ధ నౌకల్ని కూడా పంపించిన అమెరికా ఆఖరి క్షణంలో యుద్ధం ఆలోచనలు వాయిదా వేసుకుంది. ఇప్పటికీ యుద్ధం ఆగినట్లుగా కనిపిస్తున్నప్పటికీ పరిస్థితి మాత్రం అదుపులో లేనట్లుగానే ఉంది. రెండు దేశాల అధినేతలు ట్రంప్, ఖమేనీలు అగ్నికి ఆజ్యం పోస్తూనే ఉన్నారు. తమ దేశాన్ని అస్థిరపరచాలనుకుంటున్న ట్రంప్ను యుద్ధ నేరస్తుడిగా పరిగణిస్తామని ఖమేనీ ప్రకటించారు. నిన్న అధికారం నుంచి దించేస్తానంటూ ఖమేనీపై ట్రంప్ హూంకరిస్తున్నారు. తమ దేశంలో అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు సాగుతున్న ఆందోళనలకు మద్దతు పలుకుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ నేరస్తుడని ఖమేనీ ధ్వజమెత్తారు. దేశంలో వేలాది మంది చనిపోవడానికి ఆందోళనకారులే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగుబాటుకు అమెరికా అధ్యక్షుడు స్వయంగా మద్దతు ఇచ్చారని, అందుకే ఆయన్ను నేరస్తుడిగా చూస్తున్నామని చెప్పారు. ఖమేనీ మాట్లాడిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఎదురుదాడికి దిగారు. ఇరాన్ అధినేత ఖమేనీ గద్దె దిగాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇంతమంది ప్రాణాలు తీసిన సుప్రీం లీడర్ ఇరాన్ను పాలించడానికి అర్హుడు కాదని, ఆయన్ను దించేసి కొత్త నాయకుణ్ణి ఎన్నుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఇరాన్లో ఆందోళనలు కొనసాగించాలని అమెరికాలో ప్రవాసంలో ఉన్న యువరాజు రెజా పహ్లవి నిరసనకారులకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ట్రంప్పై ఇరానియన్లు రగిలిపోతున్నారు. ఖమేనీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని భావిస్తే చివర్లో వెనక్కు తగ్గడంపై వారు మండిపడుతున్నారు. ట్రంప్ తమను మోసం చేశారని అంటున్నారు. అమెరికాను నమ్ముకొని వేల మంది రోడ్లపైకి వచ్చి ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు అగ్రరాజ్యం వెనక్కు తగ్గి వారి ప్రాణ త్యాగాన్ని వృధా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ చివర్లో అధ్యక్షుడు ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో ప్రారంభమైన నిరసనలు ఉధృతమయ్యాయి. వీటిని అణిచివేయడానికి ఖమేనీ ప్రభుత్వం బయటి ఉగ్ర సంస్థల సాయం తీసుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఇరాన్లో మృతుల సంఖ్య 15,000 వరకు ఉండొచ్చని కొన్ని కథనాలు చెబుతున్నాయి.